अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तियाब है। महबूब नगर जिले की तरक्की के लिए वंशी चंद रेड्डी को वोट देकर जिताने की कांग्रेस कायद मिथुन रेड्डी की अपील। महबूब नगर कांग्रेस कायद मिथुन रेड्डी ने महबूब नगर के कांग्रेस पार्टी दफ्तर में मुनक़दा मीडियाई इजलास से खिताब करते हुए कहा कि BRS पार्टी अब ना गली की रही ना दहली की। 10 साल दौरे इख्तिदार में कहीं एक बदउनवानी की है। मिथुन रेड्डी ने BJP रियासती कायदीन को भी कड़ी तनकीद का निशाना बनाया। BJP पार्टी ने दीगर पार्टियों से आकर BJP में शमूलियत इख्तियार करने वाले 12 कायदीन को पार्लिमानी टिकट दी। BJP के उसूलों को क्या हुआ? महबूब नगर कांग्रेस पार्लिमानी उम्मीदवार वंशी चंद रेड्डी नौजवान व तालीम याफ्ता हैं। रुकने पार्लियामेंट के तौर पर मुंतखब करने पर वो मरकज से मजीद बजट लाएंगे। उन्होंने आवाम से अपील की कि वंशी चंद रेड्डी को जिले महबूब नगर की तरक्की के लिए मुंतखब करें। इलेक्शन कोड की वजह से रुके हुए वादों को इंतखाबात के बाद पूरा किया जाएगा। रियासत के फलाही स्कीमों से ही आवाम को फ़ायदा होगा। इस मौके पर TPCC तर्जुमान हर्षवर्धन रेड्डी, साबिक़ा बल्दी कौंसलर बनहर के अलावा कांग्रेस कायदीन भी मौजूद थे। ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ వంశీచంద్ర రెడ్డి గారు, BRS నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, మరి భారతీయ జనతా పార్టీ నుంచి DK అరుణ గారు. ఈరోజు పాలమూరు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. BRS పార్టీ గురించి ఈరోజు ఆ పార్టీ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు? పార్లమెంట్ ఎలక్షన్లలో కారు సారు 16 అన్నాడు. కానీ ఈనాడు కారు సారు ఫరారే అయ్యే విధంగా పరిస్థితి వాళ్ళకి ఈరోజు వచ్చింది. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది. DK అరుణమ్మ గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డారు. ఈరోజు ముఖ్యంగా మనము భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళ గురించి, అక్కడున్న నాయకత్వం గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం గురించి వాళ్ళకు వాళ్ళే చాలు. ఎందుకంటే పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఆ ఒక్క నాయకులే వాళ్ళలో వాళ్ళే చాలు పార్టీ ఇక్కడ ఎదగకుండా ఉండడానికి. 12 అభ్యర్థులను బయటికెళ్ళి అవుట్సోర్స్ చేసుకొని MP అభ్యర్థులుగా నిలబడాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు వచ్చింది? ఆ రోజు పోడు భూముల కోసం గుర్రంపోడు తాండవయ్యి కార్యకర్తలు పోరాటం చేస్తే 50 మంది కార్యకర్తలను 40 రోజులు జైల్లో పెట్టిన స్థానిక ఎమ్మెల్యే ఆనాడు సైదిరెడ్డి. అలాంటి సైదిరెడ్డిని తెచ్చి ఈరోజు MP టికెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని చెప్పి నేను అడుగుతున్నా. మరి పార్టీకి నరేంద్ర మోడీ వేవ్ ఉంది, పార్టీలో దేశవ్యాప్తంగా BJP వేవ్ ఉందని చెప్పుకునే వీళ్ళు 15 మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు, 15 మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు మరి పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీటి గురించి మీరు ఆలోచన చేయాలని చెప్పి ప్రజలను అడగదలుచుకున్నా. ఎందుకంటే ఇక్కడున్న నాయకత్వం ఏ విధంగా అయితే ఉందో వారి యొక్క స్వలాభం కోసం, వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వాళ్ళ ఒక రాజకీయ ఎదుగుదల కోసం పార్టీని ఇక్కడ ముందు పడనిస్తలేరు, పార్టీని తెలంగాణలో డెవలప్ కానిస్తలేరు. ఇవన్నీ తెలుసుకొనే, ఎందుకంటే కొంచెము పార్టీలో పనిచేసిన తీరు కానీ, ఆలోచన చేసిన తీరు కానీ మేము దగ్గరుండి చూసిన వాళ్ళం కాబట్టి ఈ యొక్క ప్రశ్నలను అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి అయిన చెల్లా వంశీచంద్ రెడ్డి గారు చదువుకున్నవారు, యువకుడు, ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కోసం పోరాడే వ్యక్తి. ఈరోజు పార్లమెంట్లో కూడా
ప్రజల కోసము ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశ్నలు చేయాలనో, పార్లమెంట్కి ఏ విధంగా అయితే నిధులు కేటాయించాలనో, మన పార్లమెంట్ మొత్తంన ఏ విధంగా అభివృద్ధి తెచ్చుకోవాలనో అనే దాని మీద మంచి అవగాహన ఉన్న నాయకుడు చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు. ఆయన ఈరోజు గెలవడం మనకు చాలా అవసరం. ఎందుకంటే మనము మన రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క పార్లమెంటు కూడా తన సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారిది. నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ లేకపోతే మన మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ ఉమ్మడి జిల్లా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుండగా మనము మన పార్లమెంట్ సభ్యులని వంశీచందన్నని, మళ్ళీ అక్కడ నాగర్ కర్నూలులో మల్లు రవి గారిని గెలిపించుకోవడం మనకు చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళిద్దరు తోడు ఉంటే కేంద్రంకి వెళ్ళే వచ్చే నిధులు, రాష్ట్రంలోకి వెళ్ళే వచ్చే శాంక్షన్లు మనకు డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు ఏదో చెప్పుకున్నా కానీ నిజంగా డబల్ ట్రిపుల్ ఇంజన్ సర్కార్గా వేగంగా మన పాలమూరులో అభివృద్ధి జరుగుతాయి. మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అభ్యర్థి అయిన వంశీచంద్ర రెడ్డి గారిని యువకులు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్కి కూడా ఒక విజ్ఞప్తి. మన కోసము ఏ ఇబ్బంది ఉన్నా, మన పాలమూరులో ఎలాంటి అరాచకాలున్నా మన కోసము పలికే నాయకులు మనకు కావాలి. కానీ ఎక్కడనో ఢిల్లీలో కూర్చొని మేము వస్తామమ్మా చూస్తామమ్మా అని చెప్పే నాయకులు మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు రేవంత్ అన్నకు తోడుగా మనం వంశీచందన్నని ఇద్దాం. మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా వంశీచందన్న ఢిల్లీలున్నా, సీఎం గారు హైదరాబాద్ ఉన్నా, ఇక్కడ లోకల్గా నేనుంటాను, మన ఎమ్మెల్యే గారు ఉంటారు, హర్షవర్ధన్ అన్నుంటారు, మన లోకల్లో కూడా ఎంతోమంది నాయకులు ఉన్నారు. ఏ యువకులైనా కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేమంతా మీకు తోడుగుంటాం. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।